సాధారణంగా వివాహాలు చేసుకోవాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు, లేదా యుక్త వయసు వచ్చినటువంటి పిల్లలకి వివాహాలు చేయాలి అంటే తల్లిదండ్రులంగా అయినా సరే మనం మన పిల్లలకి పెళ్లి చేయాలనుకున్నప్పుడు, లేదా వాళ్ళు స్వతహాగా అయినా పెళ్లి చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చినప్పుడు సాధారణంగా సంబంధాలు వెతుకుతారు. వెతికేటప్పుడు తెలియకుండానే ఒక సిమిలారిటీని వెతుకుతూ ఉంటారు మనుషులు. ఉదాహరణకి ఒక బ్యాంక్ ఉద్యోగం అనుకో, సంబంధాలు ఏం వెతుకుతారు? పొలం పని చేసుకున్న అమ్మాయా? ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్, నువ్వు వెతికే సంబంధం ఎలా ఉంటుంది? అర్థమైందా? కోటలు కూడా అయితే 4 చేతులు అబ్బాయి, 2 అమ్మాయి, 4 చేతులు ఇది కదా. బ్యాంకు అంటే బ్యాంకు, ఇద్దరు టైమింగ్స్ ఒకలాగా ఉంటాయి, ఒకే ఇబ్బంది ఉండదు, అంతేనే కదా. గవర్నమెంట్ స్కూల్ టీచర్ అబ్బాయి వెతికే సంబంధం ఏముంటుంది? స్కూల్ టీచర్ అయితే మా ఇద్దరి టైమింగ్స్ కరెక్ట్గా ఉంటాయి, ఇద్దరికి ఒకటేసారి సెలవులు ఉంటాయి, ఒకటే దాకా ఉంటాయి. అంటే ఆయనకి 15 రోజులు అంటే ఈమెకు కూడా 15 రోజులే, అన్నీ మ్యాచ్ అవుతాయి, డిస్టర్బెన్స్ లేకుండా బాగుంటుంది. ఇట్లా వెతుక్కుంటారు కదా. అంతేనా ఇంకేమన్నా ఉందా? ఏమో నాకెళ్ళదోలా చూస్తున్నారు మీరు, ఇంతేనా? ఇంతే. అయితే ఆయన ఒక దొంగ, ఆయన కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆయన ఏం ఆలోచించాడో తెలుసా? నాలాగా నా భార్య కూడా అని ఆలోచించాడు. ఏరి కోరి వెతికి 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 జల్లెడేసి చెన్నై నుంచి స్టోవర్టుపురం వచ్చి పెళ్లి చేసుకున్నాడు అమ్మాయిని. ఎందుకు? భారతదేశంలో దొంగల ముఠ అని పేరుగాంచినది స్టోవర్టుపురం, అక్కడ అమ్మాయిని చేసుకున్నాడు. అర్థమైందా? హాయిగా ఇంట్లో ఉంటారు పగలంతా, వీళ్ళకి పని అంతా రాత్రిళ్ళే. అర్థమైందా? ఎవరి పని వాళ్ళది. ఆమె ఒక దిక్కెళ్ళిద్ది, ఈయన ఒక దిక్కెళ్తాడు, ఆమె కొంత తెచ్చిద్ది, ఈయన కొంత తెస్తాడు, హాయిగా ఉంటుంది. అవునా? అలాంటి పరిస్థితులు. అలా అని చిన్న చిన్న ఏదో జేబులు ఖర్చీఫ్లు ఇవి కాదు, ఏదన్నా దొంగతనం చేస్తే కొంచెం బరువుగానే ఉండాలా. అందుకని పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు, పేరు మోసిన దర్శకులు అట్లా వాళ్ళ ఇళ్లల్లో అవసరమైతే పహారా కాసి 1కి 4 రోజులు రిక్కి నిర్వహించైనా సరే వీళ్ళు ఎప్పుడు బయటికి వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, కాపలా ఎవడు ఉంటున్నాడు, ఏ టైంకి పడుకుంటున్నాడు, ఎక్కడ కుక్క ఉంది, ఇవన్నీ అవసరమైతే పహారా కాసైనా సరే దెబ్బ కొడితే ఒకేసారి జాక్ పాట్లకు తాగాల. 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, అవసరమైతే 1 కోటి. ఇది వాళ్ళ వ్యవహారం. అలా ఆ భార్యాభర్తలు కూడా చక్కగా, అర్థమైందా, చక్కగా 3 కత్తెరలు 6 దొంగతనాలు ఉన్నట్టుగా హాయిగా వర్ధిల్లుతూ ఉంది ఆ కాపురం. అలాంటి టైంలో ఓ రోజు ఆమె కాపు సారా కాసే బట్టీలు ఉంటాయి కదా, అక్కడ పట్టబడింది, పోలీసులకు పట్టబడింది. పోలీసులకు పట్టబడినా అతనికి భర్తకు భయం లేదు. ఎందుకనంటే నా భార్య పనితనం నాకు తెలిసి ఎట్లయినా వచ్చింది, ఇంటికి తప్పించుకొని వచ్చింది అని అతనికి అంత నమ్మకం. అయితే ఎందుకనంటే గతంలో అట్లా చాలాసార్లు పోలీసులు పట్టుకున్నారు. అవసరమైతే పోలీసులు కూడా చిన్న చిన్న బ్లేడ్లు ఉంటాయి కదా, ఆ బ్లేడులతో వైనం చేసి తప్పించుకొని పరిగెత్తి అసలు జాడ కూడా తెలియకుండా వచ్చిన రోజులు ఉన్నాయి. అతనికి కూడా నమ్మకం, పట్టబడిందా సాయంత్రానికి వచ్చిందిలే అట్లా. కానీ అప్పుడు మాత్రం అలా జరగల. ఆమె పకడ్బందీగా బంధించబడింది, రిమాండ్కి తరలించారు. ఈయనేం విచారణ చేయటం అట్లా ఏం చేయాల, ఉన్నాడు ఇంట్లో, వచ్చిందిలే ఎప్పుడుకో వచ్చింది అని. ఆ తెచ్చుకున్న డబ్బులు ఫుల్గా పగలంతా దాగటం, రాత్రికి దొంగన, ఇది ఈయన పని. అయితే ఆ రోజు వీళ్ళని విచారణ చేయడానికి ఒక పోలీస్ అధికారి ప్రత్యేకంగా అపాయింట్మెంట్ చేయబడ్డాడు. ఆయన ఒక భక్తి కలిగినటువంటి క్రైస్తవ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, ఆఫీసర్, పేరు మోసిన ఆఫీసర్, కానీ భక్తిపరుడు. ఆ రోజు వెళ్ళి ఎవరెవరు ఉన్నారు ఏంటి అని విచారణ చేస్తూ ఉన్నప్పుడు ఈమె కూడా ఉంది. ఇంకా ఈమెతో మాట్లాడటం మొదలుపెట్టి, ఎందుకంటే ఆ టీం మొత్తానికి ఈమె లీడరు. మాట్లాడటం మొదలుపెట్టి, ఆయన మంచి ప్రార్థనాపరుడు, భక్తిపరుడు, ఎక్కడ లంచాలకి ప్రలోభపడే వ్యక్తి కాదు, స్ట్రిక్ట్గా సిన్సియర్గా వర్క్ చేస్తాడు, భక్తిపరుడు. కాబట్టి ఈయన ఆమెతో మాట్లాడుతూ ఉండగానే ఈయన చిన్న చిన్న పదాలు మాట్లాడుతుండ. అమ్మా, నువ్వు ఏం చేస్తున్నావు నీకు తెలుసా? నువ్వు చేసే పనులను బట్టి ఎన్ని కాపురాలు నెలకొల్తున్నాయి నీకు తెలుసా? ఎంతమంది తండ్రులు కోల్పోతున్నావు నీకు తెలుసా? ఎన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి నీకు తెలుసా? నువ్వు చేసే ఈ చిన్న చిన్న చర్యల ద్వారా, ఈ కాపు సారా ద్వారా ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయో అని ఆమెతో క్యాజువల్గానే మాట్లాడుతూ ఉన్నాడు.
ఆమె ఏడవటం మొదలుపెట్టింది. పక్కన ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఎందుకంటే అక్క ఏడుస్తుందా అని. ఎందుకంటే వాళ్ళందరికీ అక్క, అర్థమైందా? ఆ అక్క ఏడుస్తుండేసరికి వాళ్ళు ఆశ్చర్యపోయి చూస్తున్నారు, అక్క అక్క కళ్ళల్లో కన్నీళ్ళానని. నిజమే, ఆమె ఏడుస్తుంది. ఎందుకు అంటే ఆమెతో మాట్లాడుతున్నవాడు దైవభక్తి కలిగినటువంటి వాడు. అతనిలో నుంచి దేవుడు ఆమె హృదయాన్ని తాకటం మొదలు పెడితే ఇతను మాట్లాడే ఒక్కొక్క మాటకి, ఇతను అడిగే ఒక్కొక్క ప్రశ్నకి ఆమె దగ్గర సమాధానం లేదు. పైగా పశ్చాత్తప్తురాలై కన్నీళ్ళు విడుస్తూ ఉంది. తర్వాత కాళ్ళ మీద పడింది, క్షమాపణ అడిగింది. ఈ ఆఫీసర్ ఆమె వ్యవహారాన్ని చూసాడు, ఏమో ఖచ్చితంగా మార్పు ఉంది, దాన్ని ఎరిగినవాడు కదా. ఏదో మాట్లాడి ఆమె ప్రవర్తన బట్టి మొత్తానికి ఆమెని తప్పించాడు, ఆ కేసులో నుంచి ఆమెను తప్పించాడు. ఇంకొచ్చింది ఇంటికి వచ్చింది. వచ్చేటప్పుడు ఎలా వచ్చింది అనంటే దేవుడిని ఎరిగే, దేవుణ్ణి తెలుసుకొని గుండెల నిండా దేవుని మాటలు నింపుకొని ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చేసరికి భర్త ఫుల్గా సీసాలు పెట్టుకొని తాగుతూ ఉన్నాడు. చూశాడు, ఏం మాట్లాడాల, మౌనంగా ఆయన తాగుతానని నేరుగా అట్లా వెళ్ళిపోయింది. ఆ మరుసటి రోజు ఆదివారం రెడీ అయ్యి బైబిల్ తీసుకొని చర్చికి వెళ్తా ఉంది. చూస్తూ ఉన్నాడు ఈయన, ఏంది మార్పు అనని. చర్చికి వెళ్ళింది, మళ్ళీ చర్చికి వచ్చింది. పెద్దగా ఏం మాట్లాడట్లా, మౌనంగానే ఉంటుంది వీలైనంత వరకు. ఎందుకనంటే నేను ఎంతోమంది జీవితాలను పాడు చేశాను, నా పాపం బహుఘోరమైనది, ఎన్నో తాలిబొట్లు దిగడానికి నేనే కారుకురాల్ని, ఎంతోమంది విధవరాళ్ళు అయిపోవడానికి నా జీవితమే కారణం, ఎంతోమందిని చంపాను డబ్బు మాయలో అని ఆమె అవన్నీ తలపోస్తా బాధలో ఉంది. మళ్ళా చర్చికి వెళ్ళి రిటర్న్ వస్తూ ఉంది. పెద్దగా మాట్లాడట్లా. ఇతను వాళ్ళకి సమాచారం ఇచ్చాడు, ఒరే ఈ మధ్య ఆ పోలీస్ స్టేషన్ వచ్చినప్పటి నుంచి మీ అక్కలేందో ఇంత మార్పులు వచ్చినాయి అట్లా ఇట్లా అని చెప్పేసి ఇతను వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడటం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా మంచి భక్తిపరులు. ఎంత భక్తిపరులు అంటే దొంగతనానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్తారు. హల్లెలూయా, ప్రభువా ఈ రాత్రి దొంగతనానికి వెళ్తున్నాను, నేను గనక వెళ్ళి కార్యాన్ని జాగ్రత్తగా ముగించుకొని వస్తే నీ రుణమే ఉంచుకోను, దశమ భాగం ఇస్తాను. ఎంత మంచి భక్తిపరులు కదా. అంత భక్తిపరుల కుటుంబం అవతల పక్కన కూడా దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే. ఒరే మీ అక్కలో ఏదో వింత మార్పులు అయ్యా ఏదో చెప్పాడు వాళ్ళు. సరే మేము వచ్చినప్పుడు మాట్లాడతాం అదేనన్నారు. అంతలోపులో ఈ కొద్ది రోజుల్లో ఆమెలో చాలా మార్పులు చూశాడు అతను. ఈయనైతే తాగుతూనే ఉన్నాడు, చాలా మార్పులు చూశాడు. మళ్ళా ఆదివారం బైబిల్ చేత పట్టుకొని ఆమె వెళ్తూ ఉంటే అప్పటి నుంచి చూస్తున్నా, ఏంటి నీ వ్యవహారం, ఏదో మూగి ముద్దులాగా మూకి డ్రామా వేసినట్టు డ్రామా వేస్తున్నావు నా ముందు అనని. కుర్చీలో కూర్చున్నాడు కదా, బాటిల్ చేతిలో ఉంది కదా, లాగి తన్నాడు. ఆయన ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు నేను తంతే అంత దూరం పోయి పడిద్దేనని. తన్నింది నిజమే కానీ పడింది మాత్రం ఆమె కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె చేతిలో బైబిల్ ఉంది, చర్చికని బయలుదేరింది, కుర్చీలో కూర్చొని తన్నాడు. తన్నితే ఆమె పడాలి కదా మామూలుగా అయితే, ఆమె మళ్ళా ఈయన కుర్చీలో నుంచి ఎగిరి అంత దూరం పోయి పడ్డాడు. కరెంటు షాక్ కొట్టిన కాకి గిలగిల కొట్టుకుంటుంది అట్ట కొట్టుకున్నాడు. కొట్టుకొని వచ్చాడు, చూశాడు, ఏం మాట్లాడలా, ఆమెమీ హడావుడి చేయలా. ఒరే దుర్మార్గు కూడా అట్టా ఇట్టా నువ్వు పోతావరా, నీ కాలు పడిపోను, ఏ డైలాగులు ఏమి లేవు. చూస్తూ ఉంది. చర్చికి వెళ్తున్నా రా అంది. ఇంకంతే, గొలుసేసి రా అంటే కుక్క పిల్ల వచ్చిద్దే అట్నే వెళ్ళాడు వెనకాల. అట్నే ఉన్న పలంగానే దా అంటే పోయాడు. ఆడదాకా పోయినాక చర్చిలోకి పోయిన తర్వాత కూర్చోమంది. ఒక దగ్గర కూర్చోబెట్టి ఎంగోడు వెళ్ళి ఇంకా మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేసి దేవుణ్ణి స్తుతిస్తా పాటలు పాడుతూ ఉంది. ఆరాధన జరుగుతూ ఉంది. మందిరంలోకి వచ్చాడంతే. ఆరాధన జరుగుతున్నప్పుడు ప్రజలందరూ పరవశించి ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ అతన్ని తాకటం మొదలుపెట్టాడు. ఆ నిప్పు రవ్వలు ఉంటాయి కదా, నిప్పు కణికలు, ఆ కణికలను ఒక దూత తీసుకొచ్చి అట్ట నోటికి తగిలించడం అతను దర్శనంలో చూశాడు. వాస్తవానికి అన్యుడే, తాగుబోతుడే, తాగే ఉన్నాడు.
అది దర్శనంలో చూసి ఇక కేకలేయటం మొదలుపెట్టాడు. అయ్యో, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను అయ్యో అని గట్టిగా కేకలేయటం మొదలుపెట్టి ఇక తన జీవితంలో ఏమేం పాపాలు చేశాడో అవన్నీ ఒప్పుకోవడం మొదలుపెట్టాడు మందిరంలో. అవన్నీ పెద్దగా చెబుతున్నాడు. ఆయన చేసిన ఆ కార్యాలు వినలేకపోయారంట జనాలు. వీడింత దుర్మార్గుడా అన్నంతగా చెప్పాడట. తర్వాత మారు మనసు పొందాడు ఆయన చర్చిలో. ఆమె కొట్లా తిట్లా ఆమె గందర చేయలేదు. జస్ట్ బోయేజు పొలానికి వెళ్దామని బోయేజు పొలానికి తెచ్చింది అంతవరకే. పొలంలోకి వచ్చినాక పరమ బోయేజు ఆయన దర్శించడం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ పని ఏంటిదేనంటే ఒకరిని ఆదరించి మందిరపు మెట్లు ఎక్కించడమే నీ పని. వచ్చినాక దేవుడు చూసుకుంటాడు. ఆ వచ్చేదాకా నువ్వు కొంచెం జాగ్రత్త చేస్తే చాలు. ఇక తర్వాత తన మారు మనసు పొందాడు, బలపడ్డాడు, కాలక్రమంలో సేవకుడయ్యాడు, పాటలు కూడా రాశాడు. దేశ విదేశాల్లో వాడబడి ఇటీవల కాలంలోనే ప్రభునందు నిద్రించాడు. ఆయన పేరు స్టువర్ట్పురం సుధాకర్. చప్పలు కొట్టి ప్రభువును మహింపరుద్దాం. దొంగోడైనా వాడు ఎవడైనా సరే జీవితాలను మార్చగలిగిన ప్రభావం బోయజు పొలానికి మాత్రమే ఉంది.